హాయ్ అండి. మా మనమడి అన్నప్రాసన కోసం మేము రాట్నాలకుంట వెళ్తున్నామండి. రాట్నాలకుంటలో రాట్నాలమ్మ తల్లి గుడి మీరు చూడాలి అనుకుంటే మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇదిగోండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మనం. కానీ నేను రావటమే గుడి దగ్గర గుడిలోకి అయితే వెళ్ళలేదండి. నాకు గుడి దగ్గరికి రావటమే ఒక చెట్టు కనిపించిందండి. ముందుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వీడియో తీసేసుకోవాలనే ఆతృత వచ్చేసింది. ముందు మా అమ్మాయి పాలు పొంగించడానికని బయలుదేరిందండి. ఇదిగోండి గుడి ఎంట్రన్స్ మాత్రం ఇలా ఉందండి. రాట్నాలమ్మ తల్లి గుడి అండి. అగో పాలు పొంగించడానికని మా అమ్మాయి ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడ పాలు పొంగించడానికి ఇగో ఈ వసతి కల్పించారండి. అందరికీ కూడా స్టవ్లు ఉన్నాయండి. ఇక్కడ ఎవరికి నచ్చిన స్టవ్ మీద వాళ్ళు పాలు పొంగించుకోవచ్చండి. మా అమ్మాయి కూడా ఒక స్టవ్ మీద పాలు పొంగించడం స్టార్ట్ చేసిందండి. పాలైతే పొయ్యి మీద పెట్టిందండి. పాలు పొంగుతూ ఉన్నాయండి. వాళ్ళు ప్రసాదం చేసుకొచ్చే లోపల మనం వేరే చోటుకి వెళ్దామండి. ఇదిగో అక్కడ అయ్యగారు ఈ ప్రసాదం చేస్తున్నారండి. అది చూడగానే వీడియో తీసుకోవాలనిపించి తీస్తుంటే అయ్యగారు వద్దన్నారండి. సరే అండి, ఇగో మేకపోతులను తీసుకొని గుడి చుట్టూ తిరగడానికి బయలుదేరారండి మా అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ. పెద్ద గుడి కదండి, 3 సార్లు తిరగలేక ఒక్కసారితో ఆఫ్ చేసి గుళ్ళోకి వెళ్ళిపోతున్నారండి. అక్కడ అన్నప్రాసన కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారండి. అయ్యగారు మంత్రాలు చదువుతూ పూజ అయితే స్టార్ట్ చేశారండి. పూజ అయిపోయిన తర్వాత ఇగో బాబుని పడుకోబెట్టారండి. అన్నీ బాబు గోల్డ్ ప్రసాదం అన్నీ పెట్టారండి. నా మనవడు ఏం పట్టుకుంటాడో చూద్దామండి. ముందుగా నా మనవడు డబ్బులు పట్టుకున్నాడండి. తర్వాత పుస్తకం.
అన్నప్రసన్న కార్యక్రమం అవుతుందండి. ఇగో ప్రసాదం బాబుకి తినిపించడానికి అయ్యగారు ఫస్ట్ పెడుతున్నారండి. తర్వాత మేనమామ వచ్చి అన్నం పెట్టాలండి బాబుకి. అందుకనే మేనమామ వచ్చి ముందు బాబుకి అన్నం తినిపిస్తున్నాడండి. ఫస్ట్ అయితే మేనమామ పెట్టేసిన తర్వాత ఒక్కొక్కరు అందరూ పెట్టేశారండి. ఇంకా తర్వాత అందరూ ఆ దంపతులకి బాబుకి అక్షంతలు వేసి ఆశీర్వదించారండి. గుడి మొత్తం ఒకసారి తీద్దామనుకుంటే అండి, లోపల ఉన్న అమ్మవారిని తీయకూడదని చెప్పి అయ్యగారు నన్ను వీడియో తీసుకొని ఇవ్వలేదండి. అయినా కానీ ఎలాగో అలాగా ఒక్కసారి ఇలా తీయగానే అమ్మవారు కనిపించారండి. అమ్మవారిని మీరు కూడా చూడండి. మళ్ళీ తెల్లారి మా మనవడికి ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెట్టుకున్నారండి. మళ్ళీ అందరూ చుట్టాలు వస్తారు కదండి, వాళ్ళ ముందు ఒకసారి మళ్ళీ బాబుకి అన్నప్రసన్న చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారండి. ఈరోజైతే నా మనవడు మళ్ళీ ప్రసాదమే ముట్టుకున్నాడండి. రాట్నాలమ్మ అమ్మవారి గుడి చూశారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.